చట్టం తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మె జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సమ్మెను కొనసాగింపుగా ఈ యొక్క ఆటో జాతర మన గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నుంచే ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఈ యొక్క ఆటో జాతరను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. విరుపాపురం గ్రామ రైతు సోదరులారా, ఈరోజు మీ గ్రామానికి ఆటో జాత వచ్చిన ఉద్దేశం గురించి సిఐటి నాయకులు సిఐటి మండల కార్యదర్శి వీరారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ ఆటో జాతలో సిఐటి మండల అధ్యక్షులు రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప గారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం డివైఎఫ్ఐ నాయకులు, సిఐటి నాయకులు, ఈ గ్రామ రైతు సోదరులు కార్మిక సోదరులందరికీ కూడా మా ప్రజా సంఘాలన్నింటి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 12వ తేదీన గురువారం రోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఏమంటే 4 లేబర్ కోడ్లు, అంటే కార్మికులకు సంబంధించిన 44 లేబర్ చట్టాలను క్రోడీకరించి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికుల యొక్క హక్కులను కాలరాసే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈరోజు రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి 2021లోనే ఆ రోజు హామీ ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నేటికి కూడా కనీస మద్దతు ధర చట్టం చేయండి అని చెప్పేసి అడుగుతా ఉంటే ఆ చట్టం గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈ మధ్యనే ఈరోజు విద్యుత్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేసేసి విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి ఈరోజు మన పైన అనేకమైనటువంటి విద్యుత్ ఛార్జీల భారాలు వేయడానికి ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం సిద్ధపడుతుంది. అట్లాగే ఈ మధ్య పార్లమెంట్ లో ఒక విత్తన చట్టం అనేటువంటి తీసుకొచ్చినారు. విత్తన చట్టం అంటే గతంలో ఏదైనా విత్తనాలు ఫెయిల్ అయితే ఆ కంపెనీ మీద మనం పోరాడడానికి హక్కు ఉండేది. ఈరోజు ఆ హక్కును కోల్పోయే పద్ధతిలోన విత్తన చట్టంలోన కంపెనీలకే లాభం కలిగే పద్ధతిలో ఈరోజు కేంద్రంలోన బీజేపీ ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, విత్తన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అట్లాగే మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది 2005లో మనకు వచ్చింది. గ్రామాల్లో పనులు లేని సందర్భంలో 100 రోజులు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆ చట్టాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి ఈరోజు కూలీలకు అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తుంది. అందుకోసమే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, కొత్తగా తీసుకొచ్చినటువంటి విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు, రైతులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఏదో ఒకరి కోసం ఇద్దరి కోసం జరిగేది కాదు. ఈరోజు కష్టాన్ని నమ్ముకునేటువంటి బ్రతికేటువంటి రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ, వీళ్ళందరి యొక్క హక్కులు కానీ, వీళ్ళందరికీ నష్టం కలిగించే చట్టాలను ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేస్తా ఉంటే ఈ చట్టాలన్నింటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ 2 పార్టీలు మద్దతు ఇవ్వడం, మరి వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది చాలా అన్యాయం ఇది. అందుకోసం ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా పెద్ద సంఖ్యలోన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెలో మన విరుపాపురం గ్రామంలో ఉన్న రైతు సోదరులు, కార్మిక సోదరులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ యొక్క సమ్మె సందర్భంగా ఆగమన రేపు గురువారం రోజు ఉదయం 10 గంటలకు శ్రీ మంగళాంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వరకు పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో